హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దీప్తిని. వెల్కమ్ టు ధనుషా ఫుడ్. ఈరోజు ధనుషా ఫుడ్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోని నార్మల్ రైస్తో కూడా చాలా రుచికరంగా ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా చూసేద్దాము. నేను ఇక్కడ మ్యారినేషన్కి కూడా టైం తీసుకోవట్లేను. చాలా త్వరగా అప్పటికప్పుడే ఎవరైనా గెస్ట్ వచ్చినా మనకు తినాలనిపించినా అప్పటికప్పుడు చేసుకునేలాగా ఇంట్లో ఉండే వాటితోనే ఈరోజు మన రెసిపీ అనేది చూపించబోతున్నాను. మీకు పక్కాగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ చికెన్ బిర్యానీ కోసమని నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. ఇది మ్యారినేషన్ చేసుకునే ముందు ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఓ పెద్ద కడాయి ఇలా బాండీ పెట్టుకొని దాంట్లో 6 కప్పుల దాకా వాటర్ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, 4 ఏలక్కాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని మరిగించుకొని ఉండాలి. తర్వాత ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాజీరా, లవంగాలు, ఏలక్కాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 1 కప్ కమ్మటి పెరుగు వేసుకుంటున్నాను, చిక్కటిది. అదేవిధంగా 2 పచ్చిమిర్చి ముక్కలను ఇలా సన్నగా చీల్చి వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల కారం, మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 నిమ్మకాయ రసాన్ని ఇలా తీసి పెట్టుకొని సగం దాకా వేసుకున్నాను. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించి పెట్టుకున్నాను. సగం తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు ఇలా సన్నగా చాప్ చేసుకొని సగం వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్న నూనెని 1/2 కప్పు దాకా తీసుకున్నాను. దీంట్లో మీరు 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యాది. ఇవన్నీ వేసుకున్నాక చేత్తోని చాలా చక్కగా చికెన్ అనేది బాగా మసాలా పట్టించాలి చికెన్కి. ఇలా పక్కన పెట్టుకోవాలి కలుపుకొని. ఇప్పుడు వాటర్ అనేది మరుగునకు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టిన రైస్ తీసుకొని ఆ రైస్ని ఇలా మరుగుతున్న వాటర్లోకి వేసుకొని 80% కుక్ అయ్యే వరకు అలా వెయిట్ చేయాలి. 80% ఇలా కుక్ అయ్యాక ఈ రైస్ని మనం స్ట్రెయిన్ చేసుకొని రైస్ అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ పెట్టుకొని దాంట్లోకి మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఈవెన్గా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలి. మొత్తం 15 నిమిషాల దాకా ఈ చికెన్ అనేది బాగా మగ్గించుకోవాలి. మనం అన్ని మసాలాలు వేసాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని అనేది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా చికెన్ని వేసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. స్ప్రెడ్ చేస్తూ ఇలా వెడల్పుగా ఉంటేనే బిర్యానీ అనేది మనకు చాలా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఉడికించిన రైస్ని లేయర్ లాగా ఇలా పల్చగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఉల్లిపాయ, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. తర్వాత మిగిలిన చికెన్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మీరు చికెన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నైతే ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి. మనకి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత అదేవిధంగా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అలా లేయర్స్ లాగా వేసుకుంటూ ఒకసారి చికెన్, ఒకసారి రైస్ వేసుకుంటూ చేసుకోండి.
అదేవిధంగా నేను ఇక్కడ మిగిలిన నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకున్నాను. కొద్దిగా పాలలో ఫుడ్ కలర్ వేసాను. మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు కలర్ కోసము, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీరు చికెన్ కర్రీ చేసి పెట్టడమే కదా అనుకుంటారు, కానీ ఇలా చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చపాతీది ఒక పెనం పెట్టుకొని దాని మీద ఈ బాండీ అనేది పెట్టుకొని సిమ్లో ఒక 30 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనకు అప్పుడు ఈ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ అన్నం అనేది ఎంత చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోయాదో, ముక్కలు అన్నము ఎంత చక్కగా కలిసి పీసెస్ అనేది చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్తో కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే